హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్లో వంటలు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. మా గ్రూప్ సభ్యులు అందరం కూడా అయితే ప్రతి రెసిపీని కూడా గ్రూప్తో యాడ్ చేయటము, గ్రూప్లో చేసినవన్నీ కూడా మీకు మేము ఎప్పటికప్పుడు మీకు విలేజ్లో వంటల ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం కదండి. చక్కగా మీరందరూ కూడా మమ్మల్ని అలానే ఆదరిస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి. ఇంకా అలానే ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకు అంటే గ్రూప్ సభ్యులమే కాదండి, ఊళ్ళో చాలామందిని కలిసి చక్కగా వనభోజనాలకి వెళ్ళామండి కార్తీక మాసంలో. ఎలా వెళ్ళాము అంటే అండి, చక్కగా మినీ వ్యాన్ లాంటిది టాటా సుమో అంటారు కదండి, అది చక్కగా వేసుకొని, ఎందుకు అంటే అండి కారులో వెళ్తే అండి 4 కార్లు తీసుకొని వెళ్తే 4 కుటుంబాలు ఎక్కడ వాళ్ళం అక్కడే కూర్చోవాలండి. ఇలా అయితే అందరం ఒకే చోట కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉందామని అలా వెళ్ళామండి మేమందరము కూడా. కొంతమంది అయితే నించుని కూడా వెళ్ళామండి. ఎందుకు అంటే 20 మంది వెళ్తామేమో అనుకుంటే 26 మంది వెళ్ళామండి. మరి 26 మంది వెళ్ళామంటే కొంచెం మనకి అందరికీ ప్లేస్ సరిపోదు కదండి. అలా అయినా కానీ మేము నించున్నాము అన్న ఫీలింగే లేదండి మాకు. చక్కగా అందరం కలిసి వెళ్ళాము. గ్రామం అందరం కూడా అందరితో కలిసి సరదాగా వెళ్ళామని చెప్పి చక్కగా వెళ్ళామండి. ఇంకా వెళ్ళాక దేవుడి దర్శనం అయిన తర్వాత ఇంకా మేము ఏం చేద్దాం అనుకున్నామంటే అండి, ఇంట్లో ఎక్కడ కూడా కుకింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకోకూడదు. అలాగనే అక్కడ కూడా ఎవరు వండింది మనం ఎందుకు తినాలి అనుకొని చక్కగా, అంటే మాకు ఓపిక ఉందండి, ఓపిక ఉంది, మేము వండుకోగలము, ఇంకొక 10 మందికి పెట్టగలమండి. అంత శక్తిని మాకు భగవంతుడు ఇచ్చాడండి. అయితే ఆ శక్తికి తగ్గట్టు చక్కటి వాతావరణము, పచ్చటి చెట్లు, వీటి మధ్య మేము ఇంకా ఆగుతామండి. వంట మాకు అసలే చేయాలని ఉంటుంది. ఇంకా ఇంతటి వాతావరణం ఉండేసరికి అందరం కూడా తలా ఒక చెయ్యి వేసి చక్కగా ఒక 2 గంటల్లో వంటంతా ఫినిష్ చేసేసామండి. ఇంకా ఫినిష్ చేసిన తర్వాత మరి కమ్మటి వంటలు వండినప్పుడు పిల్లలందరికీ చక్కగా పెట్టాలి కదండి. ముందుగా అయితే పిల్లలందరికీ గబగబ పెట్టేద్దామని చెప్పి అనుకుంటూ, పిల్లలు ఏంటండి మేము కూడా ఆగలేకపోయినామండి. వెంటనే మేము కూడా తినేద్దాం అనుకొని చక్కటి వంటలన్నీ కూడా తినేసామండి. బోల్డ్ వంటలు వండుకున్నాము. చక్కగా స్వీట్ చేసుకున్నామండి. స్వీట్ ఉంది, కేక్ అండి, కేక్ పుట్టించామనుకో స్వీట్ అయితే. ఇంకా పప్పు ఉందండి చక్కగా అనమాట. కట్టెల పొయ్యి మీద చేసిన పప్పు కదండి, ఎమ్మ టేస్ట్ ఉందండి. ఉడకటం 3 వంతులు ఉడికినా కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. ఇంకా దానికి అసలు ఇంకా ఎన్నో చెప్పటం అనేది, ఇంకా దానికి వేరే ఏం లేదనమాట. అంత చక్కగా ఉందండి. ఇంకా తర్వాత అయితే ఫస్ట్గా అయితే స్వీట్ చేసి పక్కన పెట్టామండి. పెట్టిన దగ్గర నుంచి స్వీట్ చుట్టే తిరుగుతున్నామండి మేము. కానీ వంట అంతా అవన్నీ తినకూడదు కదండి. చక్కగా ఇలా వండేసుకొని ఇలా భోజనాలు అందరం కూడా తలా ఒక పని చేసుకొని అందరం అయిన తర్వాత అందరం ఒక దగ్గర పెట్టేసుకొని, ఇంకా ఒక 4 అయితే మాకు మంచిగా పెట్టడము, వాళ్ళు వాటర్ ఇవ్వటం ఇవన్నీ చేసేసారండి. అయినా కానీ ఎంత కమ్మని వంటలు చేసేసుకొని చక్కగా తినేసి, ఇంకా అన్ని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని అన్నీ అంతా బాగానే ఉంది. కానీ ఒక ఆడుకుందాము చిన్నపిల్లల్లాగా మేము కూడా అనుకున్నాం కానండి, ఆడుకోవడానికైతే టైం సరిపోలేదండి. ఎందుకు అంటే ఇంకా అక్కడ అడవి ప్రాంతం కదండి, తొందరగా రావాలని చెప్పి 4:30 కల్లా బయటకు వచ్చేసామండి. ఇది అనమాట మా విలేజ్ వంటల్లో ప్రోగ్రాము. డిలే అవ్వడానికి కొంచెం మేము కార్తీక మాసం కదండి, ఆ ఊరికి ఈ ఊరికి అలా వెళ్తూ ఉన్నాము. అలాగే మధ్యలో ఫంక్షన్స్ అండి. ఇంకా మీకు తెలియంది ఏముంది, ఇలా అన్నిట్లో ఉండేసి ఇంకా మేము అక్కడ తీసుకున్న రెసిపీని కూడా మీకు మంచిగా విలేజ్లో వంటల్లో అన్నీ చెప్పాలి అని చెప్పి చక్కగా పెట్టేశామండి. ఈ స్వీట్ చేస్తున్నప్పుడు అయితే అంతా కూడా చుట్టూ ముట్టేశారండి. స్టవ్ దగ్గర పొయ్యి దగ్గర చుట్టూ వచ్చేసి ఎలా చేస్తున్నామని వంటలు మజాకానండి. ఎంత గుమగుమలాడే వంటలు చేసామండి. అలాగనే ఈ గ్రూప్ అంటే మీకు తెలుసు కదండి,
చక్కటి వంటలు, ఎంత చక్కటి టైం అనమాట. కొంచెమే టైం తీసుకొని చక్కగా ఫినిష్ చేసేస్తామండి. ఇలా మేము చేరాము అంటే వంటలు ఆగుతాయా అండి? వంటలు ఆగకుండా టక్క 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 టక్కలాడిచ్చేసామండి. 3 పొయ్యిలు పెట్టామండి. ఎందుకు అంటే 3 వంటలు ఒకేసారి చేయొచ్చు కదండి. మేము కూడా తెలివిని ఉపయోగిస్తామన్నమాట. మేము మా రెసిపీ చేసేటప్పుడు ఒక పొయ్యే ఉంటుంది, కానీ ఇలా మేము అందరితో సరదాగా వెళ్ళాం కదండి. 3 పొయ్యిలు పెట్టేసుకొని 3 పొయ్యిల దగ్గర కూడా 6గురు ఉన్నామండి. ఒక పొయ్యికి 2 ఇద్దరిద్దరు ఉండేసి చక్క 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 వంటలన్నీ కూడా ఫినిష్ చేసుకున్నామండి. ఇది అండి ఈ వీడియో. ఎందుకు అంటే మాకు విలేజ్లో వంటల వీడియోలు లేట్ అవుతున్నాయి కదండి. ఇది అనమాట. ఈ మధ్యలో ఎందుకు లేట్ అయింది అంటే మరి మీకు మేము చెప్పుకోవాలి కదండి మా రీజన్ అనేది. ఇంకా మేము చక్కగా గ్యాదరింగ్ అయ్యి అలా ఫంక్షన్కి వెళ్ళినట్టు చక్కగా వనభోజనాలకు వెళ్ళామండి. అది కూడా ఎక్కడ అనుకుంటున్నారా? నీలాద్రి గుళ్ళండి. అవి మనకి సత్తుపల్లి ఏరియాలో ఉంటాయండి. ఇలా ఇక్కడ స్వయంగా వెలిసిన శివయ్య అండి. శివయ్యని దర్శించుకొని చక్కగా భోజనాలు చేసేసామండి. ఇంకా ఇక్కడైతే అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు యాక్టివ్గా చేస్తున్నారండి. అది అయిన తర్వాత చక్కటి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారండి. వంటల గురించి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ వెళ్ళిపోతున్నానండి నేను. చక్కగా మా రెసిపీస్ అన్నీ కూడా ఇంట్లో ఎలా చేసుకుంటామో చక్కగా ఇక్కడ కూడా అలానే కమ్మగా వండుకొని తిన్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అని చెప్పి నేనైతే కోరుకుంటున్నానండి. నచ్చాలని కూడా నేను అది కూడా కోరుకుంటూ ఉన్నానండి. మీ అందరికీ నచ్చితే కదండి మాకు చాలా చాలా ప్లస్ అయ్యేది. చక్కటి వంటలతోటి మళ్ళొక్క రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తామండి. ఇదైతే గ్రూప్లో కొంచెం డిలే అయినందుకు కారణం ఏంటి అని చెప్పుకుంటూ ఈ వీడియోని అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగనే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే మేము సరదాగా వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి. చక్కటి వీడియోని మీరందరూ కూడా చక్కగా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. మేము రెసిపీస్ చేసేటప్పుడు చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటామండి. ఎందుకు అంటే చక్కటి పాటలు పాడేటప్పుడు చక్కగా ఏం వేసాము ఏంటి ఈ రెసిపీ ఎంత బాగా చేస్తున్నామని చెప్పి 1కి 2 సార్లు కాదండి 10 సార్లు చెక్ చేసుకుంటామండి. ఈ రెసిపీలో మంచిగా ఉప్పు వేసామా, కారం వేసామా, ఎంత వేసాము ఏంటి, మంచి చేయాలనుకుంటూ చక్కగా ఈ పొయ్యిల దగ్గర చూసారా ఎలా ఉన్నామో. చుట్టూ కూడా పొయ్యిలని ఎక్కడా కూడా మండకుండా ఉన్నాయో మండుతున్నాయో అని చెప్పి మండుతున్నా కానీ మా ఆరాటం అయితే అంతే ఉంటుందండి. చక్కగా మా ఆరాటం అంతా కలిపి మేమైతే చేసుకున్నామండి. వంటలు అయితే ఫుల్ ఎంజాయ్ అండి. ఆ ఎంజాయ్కి తగ్గట్టు కమ్మటి వంటలు వండుకొని చక్కగా తినేసామండి. ఇంక మరి మీకు పెడదామంటే మరి మీరు మిస్ అవుతూ ఉన్నారు. వీడియోలు చూడటం కూడా మిస్ అవుతూ ఉన్నారు. చక్కటి వీడియోలు మీకు పోస్ట్ చేస్తున్నాము. మీరు కూడా చక్కగా ఆదరించండి మమ్మల్ని.